ఈ పండుగల షాపింగ్ కి భారీ డిస్కౌంట్స్ తో పాటు అదృష్టం అదనంగా వస్తే ఎవరు కాదంటారు? మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 17వ తేదీ నుండి మెగా గిఫ్ట్ సెలబ్రేషన్స్. అందరూ అదృష్టవంతులే. ప్రతి 1499 రూపాయల షాపింగ్ పై ప్రతి ఒక్కరికి సర్ప్రైజింగ్ గిఫ్ట్, అది కూడా ఆన్ ది స్పాట్. 222 రూపాయలకే క్యాడ్బరీ సిల్క్ సారీ, 444 రూపాయలకే గేమ్ చేంజర్ బ్లౌజ్ వర్క్ సారీ, 4000 రూపాయలకే 4 నక్షత్ర పట్టు సారీస్, 7000 రూపాయలకే 4 అవంతిక పట్టు సారీస్, 799 రూపాయలకే 2 లైఫ్ స్టైల్ డ్రెస్ మెటీరియల్స్, 699 రూపాయలకే 2 లిల్లీ ప్లాసో సెట్స్, 666 రూపాయలకే 2 బాయ్స్ పార్టీవేర్ షర్ట్స్, 777 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 333 రూపాయలకే 3 గర్ల్స్ లైక్రా టాప్స్, 555 రూపాయలకే 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 3 క్యాజువల్ షర్ట్స్, 1199 రూపాయలకే 2 కాటన్ జీన్స్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన 2వ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో 2వ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. 2వ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా 2వ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెలా లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందిన వారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. సత్యంస్ వారాహి నెస్ట్, మీ సొంతింటి కల సాకారానికి సులువైన మార్గం. శరవేగంగా పట్టణంగా అభివృద్ధి చెందుతున్న భీమడోలు నందు పోలసానిపల్లి, ఆంజనేయ నగర్ దగ్గర నేషనల్ హైవేకు అతి సమీపంలో భీమడోలు టు ద్వారకా తిరుమల స్టేట్ హైవేను ఆనుకుని రోడ్ ఫేసింగ్ తో రెవెన్యూ కన్వర్షన్ కాబడి డిటిసిపి మరియు ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనుమతులతో బస్ స్టాండ్, బ్యాంకులు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు భీమడోలు జంక్షన్ కు అతి చేరువలో రూపొందిన మా ప్రతిష్టాత్మక రియల్ ఎస్టేట్ వెంచర్ సత్యంస్ వారాహి నెస్ట్. క్లియర్ టైటిల్, పక్కా వాస్తు, 40 అడుగుల విశాల బ్లాక్ టాప్ రోడ్లు, ఎలక్ట్రిసిటీ, పంచాయతీ ట్యాప్ కనెక్షన్, డ్రైనేజ్ సిస్టమ్, ఓపెన్ పార్క్ తదితర సౌకర్యాలతో బ్యాంక్ లోన్ సదుపాయం పొందటానికి వీలుగా తక్షణ గృహ నిర్మాణానికి అనువైన మరియు ద్వారకా తిరుమల స్వామివారి సన్నిధికి కేవలం 15 నిమిషాల సమయంలో చేరుకునే విధంగా అభివృద్ధి చేయబడినటువంటి ప్లాట్లు అమ్మకానికి కలవు. మరిన్ని వివరాలకు సంప్రదించండి సత్య కూరపాటి, వెంచర్ ఓనర్ కమ్ డెవలపర్. సెల్ 9491066648. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు.
బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. విన్టీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు పావని. ఇక వివరాల్లోకి వెళితే, సాటి మనిషికి సాయం చేయాలనే తలంపుతో సేవా కార్యక్రమాలను చేపట్టడం అందరికీ ఆదర్శనీయమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రశంసించారు. ఏలూరు సత్యనారాయణ థియేటర్ సమీపంలోని ఒక ఫంక్షన్ హాల్లో బుధవారం బడేటి శ్రీహరిరావు ట్రస్ట్, అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ల సంయుక్త ఆధ్వర్యంలో 25వ మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రారంభించారు. తొలుత ఎమ్మెల్యే చంటికి ఆత్మీయ స్వాగతం లభించింది. శిబిరంలో వివిధ విభాగాల వైద్య నిపుణులు గుండె సంబంధిత వ్యాధి నిర్ధారణ పరీక్షలు, బీపీ, షుగర్ వంటి వ్యాధుల నిర్ధారణ పరీక్షలు, వైద్య సేవలతో పాటు అవసరమైన వారికి మందులను కూడా ఉచితంగా అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ 10 మందికి ఉపయోగపడే విధంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మారం అను ముందు వరుసలో ఉంటారని అభినందించారు. ఈ కార్యక్రమంలో అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మారమ్మను, కోఆప్షన్ సభ్యులు చోడ వెంకటరత్నం, SMR పెదబాబు, టీడీపీ నాయకులు అర్నేపల్లి తిరుపతిరావు, పూజారి నిరంజన్, బొద్దాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అమ్మా నాన్న ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి మారం అను గారు, అలాగే మా నాన్నగారి పేరు మీద మరి ఏదైతే బడేటి శ్రీహరిరావు ట్రస్ట్ పెట్టామో మరి కార్యక్రమాలు రుచి గారు ఉన్నంతసేపు జరిగినాయి. మరి కార్యక్రమాలు మాతో పాటుగా ఆయన చేయాలి, మాతో చేయించాలనే ఉద్దేశంతో మరి ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలో మా నాన్నగారి మీద ఉన్న అభిమానంతో ఆయన పేరు కూడా పెట్టి ఈ రోజున మెగా ఉచిత మెడికల్ క్యాంపు 25వది మరి భారీ ఎత్తున ఇక్కడ సత్యనారాయణ థియేటర్ దగ్గర మరి ఒక కళ్యాణ మండపంలో పెడతాం జరిగింది. వివిధ నిష్ణాతులైన వైద్యుల్ని, ఎందుకనంటే ప్రతి ఒక్కరు కూడా లేడీస్కి సంబంధించి లేడీసు, జెంట్స్కి సంబంధించి హార్ట్కి సంబంధించి, బీపీకి సంబంధించి, జనరల్ సర్జన్, గైనకాలజిస్టు, డెంటిస్టు, అలాగే ఎక్కువ తీయాలి అని అంటే 1500 నుంచి 2000 రూపాయలు అవుతుంటే దానికి కూడా లేడీస్కి సెపరేట్గా, జెంట్స్కి సెపరేట్గా పెట్టి ఒక 2 డాక్టర్లు పెట్టి మరి అందరినీ కూడా వాళ్ళందరినీ కూడా ఒప్పించి ఆ డాక్టర్లందరినీ కూడా ఈ రోజున మెగా క్యాంప్కి తీసుకొచ్చినందుకు ముందుగా అమ్మా నాన్న ట్రస్ట్ చైర్మన్ అయిన అను గారిని అభినందిస్తూ మరి ఈ క్యాంప్కి ఏదైతే డాక్టర్లు కూడా వచ్చి వాళ్ళ సేవను అందిస్తున్నందుకు వాళ్ళకు కూడా అభినందనలు తెలుస్తూ మరి తప్పనిసరిగా దీన్ని అందరూ కూడా ఉపయోగించుకుంటున్నారు. అనేక మంది సేవా కార్యక్రమాల్లో భాగంగా, కానీ అమ్మా నాన్న ట్రస్ట్ అనేది ముందుంటుంది సేవా కార్యక్రమానికి. అనేక సేవా కార్యక్రమాలు చేశారు. ఈ రోజుల ప్రజలందరూ కూడా వైద్యానికి అనేక ఇబ్బందులు పడుతూ వైద్య ఖర్చులు పెట్టుకోవాలంటే బాధపడుతున్నారు. అలాగే వాతావరణ కాలుష్యం వల్ల కూడా అనేక జబ్బులు రావడం జరుగుతున్నాయి. అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని మరి అన్ని రకాలైన వైద్యులు కూడా తీసుకొచ్చారు. మరి అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. ముందు భవిష్యత్తులో ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా సాయం చేయాలి సాటి మనకి అనేది అందరూ కూడా ఒక అడుగు ముందుకేస్తున్నారు. అందులో 4 అడుగులు ముందు వేసిన అమ్మా నాన్న ట్రస్ట్ వారిని అభినందిస్తూ ముందు ఇంతకంటే మంచి కార్యక్రమాలు 10 మందికి కూడా ఉపయోగపడేది చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ట్రస్ట్ ద్వారా గత 25 సంవత్సరాలుగా మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి మారం అను గారు
వాళ్ళ పిల్లలు వాళ్ళ టీం అందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజున ఉచిత మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి ఆ కార్యక్రమానికి కూడా మరి గౌరవ శాసనసభ్యులు వారి తండ్రిగానైనటువంటి బడేటి శ్రీహరి గారి పేరు మీదుగా ఈ రోజున ఉచిత మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ మెడికల్ క్యాంపులో శంకర్ నేత్ర వైద్యశాల నుంచి నిపుణులైనటువంటి కంటి డాక్టర్ గారు, అట్లాగే కామినేని హాస్పిటల్ నుంచి మరి ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి డాక్టర్సు, మరి సాయి కృష్ణ డెంటల్ డాక్టర్ గారు, మరి గైనకాలజిస్ట్ కానివ్వండి, ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నరాల బనీతాలు న్యూరో సర్జన్ తీసుకురావడం జరిగింది. ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి ఈ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యుల వారు, అట్లాగే గౌరవ కార్పొరేటర్లు, తెలుగుదేశం సంబంధించినటువంటి పార్టీ నాయకులు, కూటమికి సంబంధించినటువంటి ప్రతి నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు అందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ముందుగా అనుగారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఏలూరు నగర ప్రజలందరూ కూడా ఇంత మంచి అవకాశం ఎప్పుడో కానీ రాదు. మరి ప్రతి సంవత్సరం అనుగారు పెడుతూ ఉంటారు. మరి దీన్ని అందరూ కూడా పేద ప్రజలు ఎవరైతే ఏలూరు నియోజకవర్గంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి శాసనసభ్యుల వారి తరఫున, గౌరవ మేయర్ గారి తరఫున మరి అమ్మ నాన్న ట్రస్ట్ నడుపుతున్నటువంటి అనుగారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. మేఘా ఉచిత వైద్య శిబిరం అని చెప్పి మోరంపూడి కళ్యాణ మండపంలో అమ్మా నాన్న ట్రస్ట్ ఆధ్వర్యంలో బడేటి శ్రీహరిరావు గారి మెమోరియల్ ట్రస్ట్ పేరు మీద నేను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి శ్రీహరిరావు గారి ట్రస్ట్ అనేది ఈరోజు ఏర్పాటు చేసింది కాదు. 1996లో మన ప్రీతమ నాయకుడు దివంగత నేత స్వర్గీయ బడేటి బుజ్జి గారు మేమందరం కూర్చుని అప్పటి నుంచే మాకు ప్రజాభావాలు ఆయనకి మా అందరికీ ఉన్నాయి కాబట్టి ప్రజలకు ఏదో చేయాలని తాపత్రయంతో మేము మాట్లాడుకుంటే ఏం చేద్దామని ఆయన చెప్తే మెడికల్ క్యాంప్కి ఆయనే ఏర్పాటు చేశారు. ఖర్చంతా అప్పట్లో 96లో మరి బడేటి శ్రీహరిరావు గారి నాన్నగారి పేరు కాబట్టి ఆ పేరు పెడితే బాగుంటుందని మేము అంటాం. ఆయన కూడా ఓకే అంటాం. మెడికల్ క్యాంప్ ఆ రోజు ఆయనతో పెట్టించు కొన్ని సంవత్సరాలుగా బడేటి శ్రీహరిరావు గారి పేరు మీద మేము చేయడం జరుగుతుంది. అందరూ కూడా డాక్టర్స్కి నిష్ఠాతులైన డాక్టర్లు వచ్చారు, బ్రహ్మాండమైన కామినేని డాక్టర్స్ వచ్చారు, రిపో టెస్టులు అన్నీ చేస్తారు. కాబట్టి ప్రజలు ఈ క్యాంప్ కార్యాలయాన్ని సద్వినియోగం చేసి 4:30 వరకు ఇది జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ కార్యక్రమం ఇచ్చేసిన మేయర్ కానీ, వెంకటరమణ గారు కానీ, కొత్తాని శ్రీనివాసరావు గారు, మిగతా బలరామ్ గారు, రెడ్డప్ప నాయుడు గారు అందరూ వస్తున్నారు. అందరూ కూడా జగన్ గారు వీళ్ళందరూ కూడా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియపరుస్తూ ప్రతి ఒక్కరు కూడా సంపన్నులు అందరూ కూడా వాళ్ళు ఇతోదకంగా ట్రస్టులు ఏర్పాటు చేసి అందరికి ఉపయోగపడాలని చెప్పి ఈ క్యాంపు ద్వారా ప్రతి ఒక్కరు తెలియపరుచుకుంటారు. జై హింద్. తమ కుమారుడికి ప్రాణదాతగా నిలిచిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు బాలుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఏలూరులోని సెయింట్ జేవియర్ హాస్టల్లో ఈ ఏడాది జూలై నెలలో సహచర విద్యార్థి చేసిన పెట్రోల్ దాడిలో ఏలూరు రూరల్ మండలం గుడివాకలంక గ్రామానికి చెందిన ఓ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. అయితే హాస్టల్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల బాలుడు గాయపడిన ఘటనలో విషయం తెలుసుకున్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ బాలుడిని మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడకు తరలించి ప్రాణహాని లేకుండా చూడాలని, ఆ బాలుడికి ఎలాగైనా అత్యుత్తమ చికిత్సను అందించి కోలుకునేలా చేయాలని ఆసుపత్రి వర్గాలకు సూచించి బాలుడి చికిత్సకు అన్ని విధాలా అండగా నిలిచారు. అదేవిధంగా ఎప్పటికప్పుడు బాలుడికి అందుతున్న చికిత్స వివరాలను, బాలుడి ఆరోగ్య స్థితిలో పురోగతిని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు స్వయంగా తెలుసుకుంటూ ఉండేవారు. ఈ నేపథ్యంలో దాదాపు 5 నెలల చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన బాలుడు ఇంటికి వెళ్లడం కన్నా ముందుగా తనకు ప్రాణదాతగా నిలిచిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను చూడాలని కోరారు. బాలుడి కుటుంబ సభ్యులు దుగ్గిరాలలోని క్యాంపు కార్యాలయంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను బాలుడితో కలిసి తమ బిడ్డకు అన్ని విధాలా అండగా నిలిచిన ఎమ్మెల్యే చింతమనేనికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ బాలుడికి అన్ని విధాలా అండగా ఉంటానని, ఇతరత్రా చికిత్స అవసరాలు ఉన్నా అదేవిధంగా మెరుగైన వైద్య సౌకర్యాన్ని అందించే విధంగా కూడా చర్యలు చేపడతానని భరోసా ఇచ్చారు. అయితే పెట్రోల్ దాడిలో గాయపడిన బాలుడుకు 5 నెలల పాటు మెరుగైన చికిత్స అందిస్తూ కంటికి రెప్పలా సంరక్షించడంలో ఎంతో ప్రత్యేక శ్రద్ధను చూపించిన తమ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను మాట మాత్రమే కటువు అని, మనసు మాత్రం ఎంతో సున్నితమని తెలుపుతూ ఈ సందర్భంగా ఆయనకి లంక గ్రామాల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏలూరు రూరల్ మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నంబూరి నాగరాజు సహా పలువురు కూటమి నాయకులు, గుడివాకలంక గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నీ ఫోన్ ఏదమ్మా ఈ ఫోన్ ఇవ్వాలిగా ఇచ్చారా? ఏలూరు మన్నా చర్చ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న
క్రీస్తు ఆరాధన మాచివాళ్లు అంగరంగ వైభవంగా అట్టహాసంగా రెండో రోజు కూడా సెయింట్ జేవియర్ స్కూల్ గ్రౌండ్స్ లో నిర్వహించిన క్రీస్తు ఆరాధన ఉత్సవాల్లో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యేలు బడేటి చింతమనేని పాల్గొని ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే క్రిస్మస్ కేకులు కట్ చేసి క్యాండిల్స్ లైట్ ఆరాధనను నిర్వహించారు. అలాగే మరో ముఖ్య అతిథిగా పాస్టర్ జాన్ వెస్లీ పాల్గొని క్రీస్తు సందేశాన్ని అందించారు. ఈ వేడుకలను ఇంతటి ఘనంగా నిర్వహించిన మన్నా చర్చ్ పాస్టర్ ఎం జ్యోతిరాజు మరియు బిషప్ ఎలీషా రాజు గారులను ప్రత్యేకంగా అభినందించారు. ఏ భావాలు ఏ విధంగా ఉంటాయి అనేది తెలియపరచడం కోసం ప్రతి ఒక్కరు కూడా యేసు మార్గాన్ని నిర్ణయించుకుంటూ ప్రేమను ఏ విధంగా పెంచాలి, మానవత్వం ఏ విధంగా ఉంటుంది అనేది ఏదైతే ఆ బోధన ద్వారా తెలియపరిచారో అవన్నీ కూడా మరి ప్రజలకు తెలియపరుస్తూ ఆ మార్గాన్ని మరి ఏలూరు నియోజకవర్గంలో ముఖ్యంగా ఏ ఇబ్బందులు ఏ గొడవలు లేకుండా ఏ విషయం వచ్చినప్పటికీ కూడా అన్ని విధాలుగా అందరికీ కూడా సహకరించడానికి ముందు మన్నా చర్చ్ వారు ఉంటున్నారు. వాళ్ళని ప్రత్యేకంగా వాళ్ళని అభినందిస్తున్నాను ఈ సందర్భంగా. అలాగే అందరం కూడా ఈ సంవత్సరం మరి మనం క్రిస్మస్ పండుగ 2024 చేసుకుని 25లోకి వస్తున్న సందర్భంగా ఆ ప్రభు దీవెనలు మీ అందరికీ ఉండాలి. మరి మీ అందరి ఆశీస్సులు మాకుండి మీ అందరి ప్రేమానురాగాలు మేము పొంది మరి 2025 సంవత్సరంలో ఎంతకంటే ఎక్కువగా మరి ప్రేమను పొందించడంలో కానీ సేవను చేయడంలో కానీ మరి ఏలూరులో మన్నా చర్చ్ వారు ప్రముఖ పాత్ర వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకోవడం జరుగుతుంది. ఆ యేసుక్రీస్తు అండగా ఉండాలని మీరు చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థన మీ కుటుంబానికి, మీ యొక్క స్నేహితులకి, మనందరికీ ఉపయోగకారిగా ఉండాలని మీ అందరి ఆశీస్సులతో మీరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మీ యొక్క తెగువతో మరలా ఈనాడు 5 ఏళ్ల తర్వాత జ్యోతిరాజు గారు మమ్మల్ని ఆహ్వానించే పరిస్థితికి ఆ యొక్క పరిస్థితిని మీరు మాకు కల్పించినందుకు, ముఖ్యంగా మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మా మిత్రుడు వస్తున్నాడు చంటి గారు, ఆయనకు కూడా అందరికీ కూడా మరి ఆయన మెరుగైనటువంటి సేవలు ఇవన్నీ కూడా అందించేటువంటి శక్తి ఆ యేసుప్రభు వారు నారా చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలని చెప్పి మీ అందరి ప్రేయర్ ద్వారా, అట్లాగే బడేటి చంటి గారు, గౌరవ మేయర్ గారు, గౌరవ కార్పొరేటర్లు, ఏలూరు నగర ప్రజలందరికీ కూడా మీకు కావాల్సినటువంటి సకల సౌకర్యాలు అందించేటువంటి శక్తి ఆ యేసుప్రభు వారు మా అందరికీ కూడా ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమానికి మరి జ్యోతిరాజు గారు నన్ను కానివ్వండి, శాంతిబుల్ వారిని మమ్మల్ని కూడా ఆహ్వానించి మీ అందరి సమక్షంలో మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసేటువంటి అవకాశాన్ని కలగజేసినందుకు మరొక్కసారి జ్యోతిరాజు గారికి, ఎలిషారాజు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. భవిష్యత్తులో ఇంకా అనేకం మనం చేయాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను. క్రిస్మస్ పండుగ గురించి ఒక ఆయన మాట్లాడుతూ, కనిపించని దేవునితో నేను ఏ విధమైన సంబంధాన్ని కలిగి ఉండగలను అన్నప్పుడు దేవుడు చెప్పాడట, అందుకే నీకు కనిపించడానికే ఐఎమ్ కమింగ్ ఇన్ ఫ్లెష్ అండ్ బ్లడ్, రక్త మాంసాలతో నరావతారుడై మీ వలె ఉండటానికి, మీ మధ్య ఉండటానికే నేను ఈ లోకంలో జన్మించాను అని. అదే క్రిస్మస్ పండుగ. ఈ పండుగ మనందరికీ దేవుని యొక్క ఆశీస్సులు, శుభములు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలో రాగి వైర్లను అపహరించి ప్రభుత్వ ఖజానాను దెబ్బతీస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సుమారు 6,40,000 రూపాయల విలువ గల రాగి వైర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి వివరాలను ఏలూరులోని జిల్లా కేంద్ర పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ వెల్లడించారు. పలు ప్రాంతాలలో రైతులు ఏర్పాటు చేసుకున్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను లక్ష్యంగా చేసుకుని ఒక ముఠా చోరీలకు పాల్పడుతుందన్నారు. ఎవరూ లేని సమయంలో పొలాల్లోకి చొరబడి గుట్టు చప్పుడు కాకుండా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్
ట్రాన్స్ఫార్మర్లలోని రాగి వైర్లను ఈ ముఠా అపహరిస్తుందన్నారు. దీనిపై తమకు అందిన ఫిర్యాదుల ఆధారంగా దర్యాప్తు చేపట్టి 4 వ్యక్తులను అరెస్టు చేస్తున్నామన్నారు. అంతేకాకుండా వారి వద్ద నుంచి 640 కిలోల రాగిని స్వాధీనం చేసుకున్నామన్నారు. దీని విలువ సుమారు 6,40,000 రూపాయలు ఉంటుందని ఎస్పీ వెల్లడించారు. ఈ కేసును ఛేదించిన పోలీసులకు అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్యచంద్రరావు, ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పోలీసు ఒక చక్కగా వర్కౌట్ చేసుకొని ఈ ట్రాన్స్ఫార్మర్లు దొంగతనం చేసి దాంట్లో కాపర్ వైర్ చోరీ చేసి ఒక ముఠాను పట్టుకున్నారు. దీంట్లో 4 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ డబ్బు కోసము ప్రొటెక్షన్ లేని ట్రాన్స్ఫార్మర్స్, ఊర్లో పొలాల్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్స్, రైతులకి కరెంట్ అందించి వాళ్ళు పంటలు పండించుకోవడానికి సహాయపడే ఈ ట్రాన్స్ఫార్మర్ని వాళ్ళ స్వార్థానికి, దాంట్లో ఉండే కాపర్ వైర్ కొట్టేయడానికి దాన్ని మొత్తం డ్యామేజ్ చేసి ఆ కాపర్ని దొంగలించి అమ్ముకొని వాళ్ళ విలాసాలకి వాడుకోవడానికి ఈ కార్యక్రమం చేస్తున్నారు. దీంట్లోనే మనము ఒక 41 ట్రాన్స్ఫార్మర్స్ వీళ్ళు ఏదైతే పగలకొట్టారు దాన్ని గుర్తించి ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ విలువ వాళ్ళు ఎరెక్ట్ చేయాలనుకున్న ట్రాన్స్ఫార్మర్ రైతులకు ఉండాలనుకున్న అది 41 లక్షల వరకు కాస్ట్ అవుతుంది ప్రాపర్టీ, వీళ్ళు డ్యామేజ్ చేసిన ప్రాపర్టీ. కానీ వీళ్ళు చాలా తక్కువ అమౌంట్ కోసము ఆ రాగి వైర్ని దొంగలించుకొని ఒక 639 కిలోల రాగి వైర్ని దీని నుంచి దొంగలించారు వాళ్ళు. అదంతా వీళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. ఎవరైతే దొంగతనం చేశారో వాళ్ళే కాకుండా ఈ దొంగతనం చేసిన ప్రాపర్టీని కొన్న రిసీవర్ని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళ మీద మొత్తం 16 కేసుల వరకు రిజిస్టర్ అయి ఉన్నాయి. దీని ద్వారా నేను మళ్ళీ ఇలాంటి ట్రాన్స్ఫార్మర్లు కొట్టేసి దాంట్లో రాగి కోసం, మీ కక్కుర్తి కోసం ఒక 10 రూపాయలు క్విక్గా సంపాదించాలి అని చెప్పి మీరు రైతులు ట్రాన్స్ఫార్మర్లు కొట్టేసి వాళ్ళ పంటకి నష్టం తీసుకొచ్చి గవర్నమెంట్ ప్రాపర్టీ ఇట్లా డ్యామేజ్ చేస్తూ పోతే మీ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పీడీ యాక్ట్ కూడా పెడతాము. చిన్న నేరంగా భావించడం లేదు. ట్రాన్స్ఫార్మర్లు ఎవరైనా కొట్టి రైతులకు కానీ ఇబ్బంది కలిగించే విధంగా మీరు కానీ ప్రవర్తిస్తే ఖచ్చితంగా చాలా గట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఏం కొంటున్నాము, ఏ రాగి కొంటున్నాము, ఏ బంగారు కొంటున్నాము, ఏ సిల్వర్ కొంటున్నాము, ఇట్ ఈస్ యువర్ డ్యూటీ. యూ క్యాన్ ప్లీడ్ ఇగ్నోరెన్స్. నాకు తెలియదు అనేది ఒప్పుకోరు, ఖచ్చితంగా నాలెడ్జ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో 41 కేసుల్లో 41 ట్రాన్స్ఫార్మర్లు తీసుకొచ్చి మీ దగ్గర అమ్మారు, తక్కువ డబ్బుకు కొంటున్నారు. సో నాలెడ్జ్ డినై చేస్తే అది మీరు కప్పిపుచ్చుకోవడానికి చేసిన చర్యలాగే ఇన్వెస్టిగేషన్లో భావిస్తారు. ప్రిజంప్షన్ కూడా ఉంటుంది. అన్ని రకాల వ్యాధులకు హోమియోపతి వైద్యం శాశ్వత పరిష్కారం ఇస్తుందని ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య అన్నారు. ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో బుధవారం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన డాక్టర్ కేర్ హోమియోపతి వైద్య బృందంచే ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. మెడికల్ క్యాంప్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శాసనసభ్యులు శ్రీ బడేటి రాధాకృష్ణయ్య, కోఆప్షన్ సభ్యులు శ్రీ ఎస్ఎంఆర్ పెద్దబాబు మాట్లాడుతూ చర్మ సమస్యలు, కీళ్ల నొప్పులు, శ్వాస సమస్యలు, థైరాయిడ్, లివర్ సమస్యలు, కిడ్నీ సమస్యలు, మైగ్రేన్, తలనొప్పి, షుగర్ వ్యాధి మొదలగు సమస్యలకు హోమియో వైద్యం శాశ్వత పరిష్కారాన్ని ఇస్తుందన్నారు. అంతేకాకుండా హోమియో వైద్యం ద్వారా వ్యాధి స్పీడ్గా కాకుండా కొంత సమయం తీసుకుంటుందని అన్నారు. శస్త్రచికిత్స చేయవలసిన వ్యాధులకు కూడా శస్త్రచికిత్స అవసరం లేకుండా హోమియోపతి వైద్యం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఏ భాను ప్రతాప్, మాజీ డిప్యూటీ మేయర్, కోఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, అదనపు కమిషనర్ జి చంద్రయ్య, కార్పొరేటర్లు జిన్నూరు కనక నరసింహరావు, వంకదారు ప్రవీణ్, సబ్బన శ్రీనివాసరావు, గునుపూడి శ్రీనివాసరావు, బత్తిన విజయ్ కుమార్, దేవరకొండ శ్రీనివాసరావు, నున్నా కిషోర్, పాము శామ్యల్, దారపు తేజ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ కేర్ హాస్పిటల్ ఏలూరు బ్రాంచ్ మేనేజర్ ఎం సుష్మా ఆధ్వర్యంలో డాక్టర్ అజయ్ బాబు, డాక్టర్ ప్రసాద్ ఫార్మసిస్టులు వైద్య సేవలు అందించారు. వైద్య సేవలు పొందిన వారికి శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెద్దబాబు గారి చేతుల మీదుగా ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
తగ్గుద్ది అనేది కూడా అరుకులు మొత్తం అక్కడే రోజు 130 ఒక రోజు 140 మనుషులు చూసినప్పుడు బీపీలు పెరుగుతుంది. డాక్టర్ కేర్ హోమియోపతి వైద్య నిపుణులు అందరూ కూడా ఈ రోజున ఏదైతే కార్పొరేషన్లో మరి ఉచిత హోమియో మీడియా మెగా క్యాంప్ పెడతాం జరిగింది. మరి గౌరవ మేయర్ గారు, కమిషనర్ గారు, ఎందుకంటే మున్సిపల్ ఎంప్లాయీస్ కార్పొరేషన్లో ఉన్న అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, ముందు జాగ్రత్తగా ఉండాలన్న ఉద్దేశంతో, ఎందుకంటే కార్పొరేషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారంటే కార్పొరేషన్ అంతా కూడా పరిశుభ్రతగా ఉంటుంది, అందరూ కూడా వర్క్ బాగా చేస్తారు అన్న ముందు చూపుతో మరి కమిషనర్ గారు, మేయర్ గారు పెట్టినందుకు వాళ్ళని అభినందిస్తున్నా. మరి అలాగే డాక్టర్ కేర్ హోమియోపతి వలన బోల్డ్ని మనకన్నీ కూడా ఉపయోగాలు ఉన్నాయి, సైడ్ ఎఫెక్ట్స్ రావు. చాలా ఏదైతే జబ్బులు నయం కాని జబ్బులు కూడా హోమియోపతి ద్వారా నిదానంగా దానికి ట్రీట్మెంట్ అయినప్పటికీ కూడా శాశ్వత పరిష్కారం హోమియోపతిలో జరుగుద్ది. అనారోగ్యం పాలవుకోకుండా ఉండటానికి ముందు జాగ్రత్తగా అయినా దీంట్లో ఏదైతే ఇమ్యూనిటీ పెరగడానికి కానీ ఇతరాత్ర వీళ్ళకి ఆల్రెడీ ఏదైనా అనారోగ్యం ఉంటే ఆ సమస్యలు కానీ క్లియర్ చేయడానికి మరి అందరూ కూడా స్టాఫ్ అందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఈ కేర్ వారు ఏదైతే హోమియోపతి వారు ఉన్నారో నెల పెట్టి ఈ క్యాంప్ని ఏదైతే మున్సిపల్ స్టాఫ్ మీరు బయట పెట్టినా పెట్టకపోయినా పర్వాలా ఈ మున్సిపల్ ఆఫీస్లో పెట్టి వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళు ఆరోగ్యంగా ఉండేటట్టు చూడాలని మీ అందరిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ కమిషనర్ గారిని మరి చైర్పర్సన్ గారిని కూడా మేయర్ గారిని ఈ క్యాంప్ పెట్టినందుకు వాళ్ళందరికీ కూడా అభినందనలు చెప్తూ ధన్యవాదాలు తెలుపుతాను. ఏలూరు శంకరమాటంలో ఈ హాస్పిటల్ ఉన్నది, హోమియోపతి హాస్పిటల్. మరి డాక్టర్ కేర్ అన్నది మన తెలుగు రాష్ట్రాలు, ఉభయ రాష్ట్రాల్లో 45 బ్రాంచ్ల వరకు ఉన్నాయి. మరి ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి ఈ హోమియోపతి వైద్యాన్ని మన ఏలూరు నగరపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ కానివ్వండి, నగర ప్రజలు కానివ్వండి, ఈ హోమియోపతి మెడిసిన్ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అనారోగ్యానికి గురై వాళ్ళందరికీ కూడా ఫ్రీ మెడిసిన్ ఇచ్చే విధంగా మరి ట్రీట్మెంట్ చేయాలని చెప్పేసి గౌరవ శాసనసభ్యులు వారు మరి డాక్టర్ కేర్ వారు వచ్చినప్పుడు వాళ్ళతో సంప్రదించి ఈ ఉచిత మెడికల్ క్యాంప్ని ఏలూరు కార్పొరేషన్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా గౌరవ శాసనసభ్యుల వారి చొరవతో ఈ మెడికల్ క్యాంపెయిన్, హోమియోపతి మెడికల్ క్యాంపెయిన్ని ఏర్పాటు చేసినందుకు ఈ డాక్టర్ కేర్ వాళ్ళకి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఈ క్యాంపు ఉదయం ఇప్పుడు 11 నుంచి సాయంత్రం 5:30 వరకు చీకటి పడే వరకు కూడా ఉంటుంది. అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. మరి అట్లాగే డయాబెటీస్, కీళ్ళ నొప్పులు కానివ్వండి, మరి అట్లాగే చర్మ సమస్యలు, శ్వాస సమస్యలు, థైరాయిడ్, లివర్ సమస్యలు, కిడ్నీ సమస్యలు, సోరియాసిస్కి, విటిలిగోకి, ఆర్థరైటిస్కి ప్రతి వ్యాధికి మెడిసిన్స్ ఉన్నాయి. అలాగే ఆటిజం కేసెస్ ఏఎంఆర్ సార్ చాలా స్పెషల్గా చూస్తారు. ఆటిజం సెంటర్ ఉంది హైదరాబాద్లో, అక్కడ ఏఎం రెడ్డి సారు ఇలాంటి స్పెషల్ కేసెస్ చూస్తారు. డిజబిలిటీ కేసెస్, ఆటిజం కేసులు, ఏడిహెచ్డి కేసులు ఇవి బాగా చూస్తారు. అలాగే మన ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ఇమ్యూనిటీ బూస్టర్స్ కూడా ఏఎంఆర్ పిల్స్ అని స్పెషల్ మెడిసిన్స్ అనేవి ఇస్తారు. సో ఈ రోజు ఏంటంటే ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్లో మనం ఫ్రీ హోమియోపతి మెడికల్ క్యాంప్ అనేది పెట్టాం. సో అందరికీ ఈ హోమియోపతి అనేది తెలియడం కోసం ఫస్ట్ ఏఎంఆర్ సారు ఇలా ఫస్ట్ స్టెప్ తీసుకోమన్నారు. ఇలా ప్రతి నెల 2-3 క్యాంపులు మనం కండక్ట్ చేస్తూ ఉంటాం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని మేము సహృదయంతో కోరుకుంటున్నాం. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అలాగే మాకు హెల్ప్ చేసినందుకు అందరికీ ధన్యవాదములు. లేదా థైరాయిడ్ ఉన్నారు, బీపీ ఉన్నారు, మీరు ఎన్నాళ్ళు వాడతారు? అది జీవితాంతం వాడాల్సిందే కదా. దాంట్లో ఏమైనా పర్మనెంట్ సొల్యూషన్ ఉందా మీకు? బట్ మన దాంట్లో ఏంటంటే దాంట్లో కూడా పర్మనెంట్ సొల్యూషన్ మేము ఇస్తాము దాంట్లో కూడా. సో ఆ రకంగా మా ట్రీట్మెంట్ అనేది బేస్ అయ్యి ఉంటుంది. దానివల్ల కొంచెం టైం టేకన్ తీసుకుంటుంది. అయితే మేము ఇచ్చేదంటే పర్మనెంట్ సొల్యూషన్, జీవితాంతం వాడే విధంగా కాకుండా. సో దానివల్ల టైం టేకన్ అంతే తప్ప దీంట్లో లేట్గా తగ్గుతుంది అటువంటి ఏమి ఉండదండి. అన్నీ కూడా కరెక్ట్గా మెడిసిన్ కరెక్ట్గా ఆ పర్సన్కి సూట్ అయ్యే మెడిసిన్ కరెక్ట్గా ఇస్తే ఏ డిసీజ్ అయినా 100% మేము తగ్గించగలం. దీంట్లో ఎటువంటి అపోహ అవసరం లేదు. వ్యాధి కూడా తొందరగానే తగ్గుతుంది. ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, చైర్మన్ గారికి, మేయర్ గారికి,
అందరికీ మా డాక్టర్ గారి తరపున, మా సిబ్బంది తరపున అండ్ మున్సిపల్ ఆఫీస్ వాళ్ళకు కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను డాక్టర్ కేర్ హోమియోపతి సిబ్బందిని మాట్లాడుతున్నాను. ఇది వచ్చేసి ఏలూరు ఆర్ఆర్పేట శంకరమఠం భారత గ్యాస్ ఎదురుగా ఉంది. డాక్టర్ కేర్ హోమియోపతి అనేది హోమియో వైద్యంలో చాలా ఉన్నతమైన సేవలు ఉన్నాయి. ప్రజలకి అవేమీ అవగాహన లేక అందరూ ఇంగ్లీష్ మెడిసిన్ అలోపతి వైపే వెళ్తున్నారు. హోమియోపతిలో ఫర్ ఎగ్జాంపుల్ పీసీఓడి తీసుకున్నారంటే మనకి పర్మనెంట్ సొల్యూషన్ జరుగుతుంది. అంటే గర్భసంచి నీటి బుడగలు ఉన్నాయి అనుకోండి, మామూలుగా ఇంగ్లీష్ మెడిసిన్ వాడితే అవి రిమూవ్ చేస్తే మళ్ళీ ప్రొడ్యూస్ అవుతాయి. కానీ హోమియోపతి వాడితే మళ్ళీ అది ప్రొడ్యూస్ అవటం అనేది ఉండదు. ఇన్ఫెర్టిలిటీ ద్వారా చాలా మెడిసిన్స్ అండ్ ఇంజెక్షన్స్ మనం పిల్లల్ని చూస్తాము. అదే హోమియోపతిలో అయితే ఆ ఇంజెక్షన్స్ మెడిసిన్స్ లేకుండా సింపుల్ పిల్స్తోనే ఇన్ఫెర్టిలిటీ కూడా మనకి అవుతుంది, క్యూర్ చేసుకోవచ్చు అండి. ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి, మేయర్ పెద్దబాబు గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, అంతా సిబ్బందికి డాక్టర్ కేర్ తరపున, మా సిబ్బంది తరపున ధన్యవాదాలు. ప్రజల గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి మాజీ ఎమ్మెల్యే దివంగత బడేటి బుజ్జి అని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. ఏలూరులో నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఆయన కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఏలూరు నియోజకవర్గ అభివృద్ధిలో, ప్రజా సంక్షేమంలో తనదైన పాలనలో ముందుకెళ్లిన ఏలూరు మాజీ ఎమ్మెల్యే దివంగత బడేటి బుజ్జి 5వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన స్మారకార్థం ఏలూరు జడ్పీ సెంటర్లో స్మరణ క్షేత్రం పేరుతో బడేటి బుజ్జి కాంస్య విగ్రహ ఏర్పాట్ల పనులను ఫ్లాష్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సంబంధించి బ్రోచర్లను సైతం సిద్ధం చేశారు. సన్నిహితుడా సలాం అనే పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమ బ్రోచర్లను ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి బుధవారం ఆవిష్కరించారు. పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, బడేటి అభిమానులు, ఫ్లాష్ టీం సభ్యులతో కలిసి ఎమ్మెల్యే బడేటి చంటి బ్రోచర్లు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏలూరు ఎమ్మెల్యేగా తన సోదరుడు బడేటి బుజ్జి చేసిన అభివృద్ధిని, చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ప్రజల గుండెల్లో ఆయన సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ఫ్లాష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న బడేటి బుజ్జి కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం ఈ నెల 26వ తేదీన నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు పాల్గొంటారన్నారు. ఆవిష్కరణను జయప్రదం చేయాలని ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు, బడేటి అభిమానులకు ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, ఎస్ఎంఆర్ పెదబాబు, కార్పొరేటర్ కలవకొల్లు సాంబా, టీడీపీ నాయకులు ఎంఆర్డి బలరాం, పెద్దిబోయిన శివప్రసాద్, ఇసుకపల్లి తాతారావు, బాబాజీ, పూజారి నిరంజన్, దాసరి ఆంజనేయులు, నెరుసు గంగరాజు, అర్నేపల్లి తిరుపతిరావు, దాకారపు రాజేశ్వరరావు, బొద్దాని శ్రీనివాస్, మంచె మైబాబు, తవ్వ అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జిల్లాలి చంటన్న నాయకత్వం, జిల్లాలి చంటన్న నాయకత్వం ఆవిష్కరిస్తూ జరుగుతుంది. మరి ఆ కార్యక్రమానికి ప్రముఖత, ఆ కార్యక్రమానికి తప్పకుండా చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శాసనసభ్యులు వారిని ప్రసంగించవలసిందిగా. నమస్కారం. ఏదైతే మా అన్నగారు దివంగత నేత ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోయేటట్టు అందరి వాడిగా మరి ఎమ్మెల్యేగా చేసి మరి అందరూ కూడా ఏదో ఆదరిస్తున్నప్పుడే మరి చిన్న వయసులోనే మరి చనిపోవడం, ఈ రోజున మళ్ళీ మా గుండెల్లో బతికించుకోవడానికి మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చి నన్ను మళ్ళీ ఈ స్థాయికి తీసుకొచ్చిన కార్యకర్తలకు కానీ, అభిమానులకు కానీ మరి వాళ్ళని ఎప్పుడు కూడా బుజ్జి గారిని మర్చిపోకూడదన్న ఉద్దేశంతో మరి ఆయన కాంస్య విగ్రహాన్ని ఏదైతే జడ్పీ సెంటర్లో ఆయన రంగా గారి మీద ఉన్న అభిమానంతో ఆ రోజుల్లో మరి రంగా గారి విగ్రహం అక్కడ ఏదైతే పెట్టించారో మరి అక్కడే రంగా గారి విగ్రహం పక్కన మరి ఫ్లాష్ టీం వారు మేము మా ఆధ్వర్యంలో చేస్తాం, మాకున్న స్నేహానికి అని చెప్పి ఫ్లాష్ సీఓ గారు చెప్పడంతో మరి ఈ కార్యక్రమ బాధ్యతలన్నీ కూడా వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. మరి మనందరం కూడా ఏదైతే బుజ్జన్న గుండెల్లో పెట్టుకోవడమే కాదు, బుజ్జన్న కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి మీరందరూ కూడా సాయశిక్షలా మరి దీనందరూ చేసి అందరినీ కూడా, ఎందుకంటే అక్కడ ఏదైతే వేదిక చిన్నది కాబట్టి జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేని, జిల్లాలో ఉన్న మంత్రులందరినీ కూడా పిలవడం జరిగింది. 26వ తారీఖు ఉదయం 11 గంటలకే మరి కాంస్య విగ్రహాన్ని మరి నిమ్మల రామానాయుడు గారి ఆధ్వర్యంలో అక్కడ విగ్రహావిష్కరణ జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మరి బుజ్జన్న గుండెల్లో ఎప్పుడు మన గుండెల్లో ఎలా ఉంటాడో, అందరి వాడిగా ఏ విధంగా అయితే చేశాడో మరి బుజ్జన్న రుణం తీసుకునే రోజు మరి అది. కాబట్టి మీరు అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విజయవాడలోని జోనల్ ఛాంబర్ నందు జోనల్ చైర్మన్ శ్రీ రెడ్డి అప్పలనాయుడిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన ఏపీఎస్ఆర్టీసీ
ఎన్ఎంయు నాయకులు తొలుత జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడికి భారీ గజమాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం విజయవాడలో అంబేద్కర్ భవన్లో నూతనంగా ఏర్పాటు చేసిన జోనల్ కమిటీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, ఏపీఎస్ఆర్టీసీ, జైభీం అసోసియేషన్ ని రాష్ట్ర కార్యవర్గం జోనల్ చైర్మన్ తో పరిచయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి అధ్యక్షులుగా కొత్తపల్లి బాబురావు, కార్యదర్శిగా నక్కా రామారావు, ట్రెజరర్ గా సిహెచ్ రామారావు, వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎస్కేఎన్ మీరా ఏకపక్షంగా ఎన్నికయ్యారు. వీరికి జోనల్ చైర్మన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆర్టీసీ కార్మికుల సమస్యలపై జోనల్ చైర్మన్ కు మెమోరండం ఇవ్వడం జరిగింది. వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం అయ్యేలా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు. జోనల్ చైర్మన్ ని కలిసిన వారిలో ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, ఏలూరు జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ, కోనసీమ జిల్లాల నాయకులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో జైభీం అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పత్తిపాటి కిరణ్ బుజ్జి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవీఎస్ఎస్ నారాయణ, రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఎం జయరాజు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు బి నాగరాజు నాయక్, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి టీవీజీ రెడ్డి, ఏపీఎస్ఆర్టీసీ ఎన్ఎంయు జోనల్ సెక్రటరీ అడపా వెంకటరామారావు, ప్రెసిడెంట్ డిఎంఆర్ రాజు తదితరులు పాల్గొన్నారు. సమస్యలు పరిష్కారం చేయడం చూద్దాం. ఎందుకంటే మేము కూడా ఈ తక్కువ కాలంలో వచ్చినటువంటి నెలలు అవుతామని చాలా సమస్యలు ఈ మధ్యకాలం వచ్చింది. నేను కూడా భవిష్యత్తులో అంటే కొద్ది రోజుల్లోనే ఇవన్నీ ఒకసారి విజిట్ చేసిన తర్వాత వీక్లీ 1 డే ఇక్కడ గ్రీవెన్స్ టైప్లో పెడదాం అనుకుంటున్నాం. కరోనా సమస్యలు అధికారులకి సంప్రదించి దాన్ని ఏ రకమైన పరిష్కారం చేయాలని ఆలోచనలో ఉన్నాం. అంటే ఇంకా ఇది చాలా బలమైనటువంటి సంస్థ కనుక దీంట్లో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువగా ఉన్నది. డ్రైవర్స్ మీకే దీనికి సంబంధించి ఎక్కువ ఉన్నాయి. నాకు ఈ మధ్యలో వచ్చినటువంటి సమస్యలు, కష్టాలు కానీ పనిష్మెంట్లు కానీ అన్నీ కూడా ఇదే ఉన్నాయి. సరే ఇదేంటంటే ఒకసారి మాకున్న ఫీల్డ్లో మేము కార్మిక ఆశాజ్యోతి రెడ్డి అప్పలనాయుడు గారి నాయకత్వం, కార్మిక పక్షపాతి రెడ్డి అప్పలనాయుడు గారి నాయకత్వం, నాని రెడ్డి అప్పలనాయుడు గారి నాయకత్వం, విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు గారి నాయకత్వం. ఒక నిషేధం విధించారు. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మన హెడ్ ఆఫీసులో జోన్ ఆఫీసులని ఆలోచించిందని పంపిస్తారు సార్. ఏ అసోసియేషన్ మెన్షన్ చేయరు. ఆలోచించిన అన్ని అసోసియేషన్ రావచ్చు అంటారు. కానీ అన్ని అందియాలి కానీ ఈ కాకినాడ డిప్యూటీఓ కానీ మరి ఇబ్బందిగా పెడుతున్నారు. రిప్రజెంటేషన్ ఇస్తాం. అందుకని మేము 10 రూపాయల అయినా ఎక్కువగా ఉన్నారు. ఓసీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు. ఎవరైనా ముందు మనకి మన సంస్థ ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అప్లై అవుతున్నాయి లేదా, ఎవరికి అన్యాయం జరుగుతుందో వారికి న్యాయం చేయడం కావాలి. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. మీ ఏలూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 6వ తేదీ నుండి గొప్ప ప్రారంభం. 24వ వార్షికోత్సవం సందర్భంగా మా జ్యువెలరీ విభాగంలో స్వర్ణోత్సవ వేడుకలు, న్యూ ఫెస్టివ్ కలెక్షన్స్, మీ మనసును ఆకట్టుకునే సెలెక్షన్స్, బంగారు ఆభరణాలపై అత్యంత తక్కువ ధరకు 92.5 స్టెర్లింగ్ సిల్వర్ జ్యువెలరీపై 10% ఇనాగరల్ ఆఫర్. రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరకు మజూరీ లేదు. 24వ వార్షికోత్సవ ఎక్స్ప్రెస్ సేల్. డిస్కౌంట్స్ లో తగ్గేదేలే. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో కాంబో ఆఫర్స్. 222 రూపాయలకే క్యాడ్బరీ సిల్క్ సారీస్, 500 రూపాయలకే 3 రాయల్ షిఫాన్ సారీస్, 777 రూపాయలకే సోనాలికా డిజిటల్ ప్రింట్ సారీస్, 4000 రూపాయలకే 4 నక్షత్ర పట్టు సారీస్, 5000 రూపాయలకే 4 వారాహి పట్టు సారీస్, 7000 రూపాయలకే 4 అవంతిక పట్టు సారీస్, 299 రూపాయలకే 2 సిమిలర్ స్ట్రైట్ కట్ టాప్స్, 699 రూపాయలకి 2 లిల్లీ ప్లాసో సెట్స్, 1999 రూపాయలకి 2 అకేషన్ ఫ్యాన్సీ చుడిదార్స్. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా
నవంబర్ 10వ తేదీన 2వ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో 2వ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. 2వ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా 2వ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. సత్యంస్ వారాహి నెస్ట్ మీ సొంతింటి కల సాకారానికి సులువైన మార్గం. శరవేగంగా పట్టణంగా అభివృద్ధి చెందుతున్న భీమడోలు నందు పోలసానిపల్లి, ఆంజనేయ నగర్ దగ్గర నేషనల్ హైవేకు అతి సమీపంలో భీమడోలు టు ద్వారకా తిరుమల స్టేట్ హైవేను ఆనుకుని రోడ్ ఫేసింగ్ తో రెవెన్యూ కన్వర్షన్ కాబడి DTCP మరియు ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనుమతులతో బస్ స్టాండ్, బ్యాంకులు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు భీమడోలు జంక్షన్ కు అతి చేరువలో రూపొందిన మా ప్రతిష్టాత్మక రియల్ ఎస్టేట్ వెంచర్ సత్యంస్ వారాహి నెస్ట్. క్లియర్ టైటిల్, పక్కా వాస్తు, 40 అడుగుల విశాల బ్లాక్ టాప్ రోడ్లు, ఎలక్ట్రిసిటీ, పంచాయతీ ట్యాప్ కనెక్షన్, డ్రైనేజ్ సిస్టమ్, ఓపెన్ పార్క్ తదితర సౌకర్యాలతో బ్యాంక్ లోన్ సదుపాయం పొందటానికి వీలుగా తక్షణ గృహ నిర్మాణానికి అనువైన మరియు ద్వారకా తిరుమల స్వామివారి సన్నిధికి కేవలం 15 నిమిషాల సమయంలో చేరుకునే విధంగా అభివృద్ధి చేయబడినటువంటి ప్లాట్లు అమ్మకానికి కలవు. మరిన్ని వివరాలకు సంప్రదించండి సత్య కూరపాటి, వెంచర్ ఓనర్ కమ్ డెవలపర్. సెల్ 9491066648. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి. సునీల్ సందీప్ MS ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో EHS ద్వారా ఉచితంగా ఆర్థోపెటిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ, అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ. డాక్టర్ సునీల్ సందీప్ MS ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855468888. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్.
భూములకు సంబంధించిన వివాదాల పరిష్కారం కోసమే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ రమాదేవి అన్నారు. భీమడోలు పంచాయతీ కార్యాలయం ఆవరణలో బుధవారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. టీడీపీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి రైతుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పద్మావతి దేవి, సర్పంచ్ పాము సునీత, కూటమి నాయకులు ప్రత్తి మదన్, కరణం పెద్దిరాజు, ప్రవీణ్ పటేల్, యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. సర్వే చేస్తే 11 ఎకరాలు కనపడుతుంది. అయినా సరే ఏం లేదండి. ఆన్లైన్లో సరే అందరూ కూర్చొని ఒకరిలో తీసుకున్నారు. దయచేసి మనలో ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా ఫ్యామిలీ పరంగా కానీ రసీదు తీసుకో సాయంత్రం 4 వరకు కూడా రెవెన్యూ సభ జరుగుతుంది. తర్వాత మీ పక్కన భూమి గవర్నమెంట్ ఎక్వైర్ చేసి ఉండొచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే మీ భూమి కూడా నిషేధిత జాబితా లిస్టులో వెళ్ళిపోయి ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ మీకోసం అందుబాటులో నిషేధిత జాబితా, అదేవిధంగా ఆడంగలు, ఆర్ఎస్ఆర్ కాపీ, ఎఫ్ఎండి అన్ని రిజిస్టర్లు కూడా ఇక్కడ మీకోసం అక్కడ హెల్ప్ డెస్క్ దగ్గర అందుబాటులో ఉంచడం జరిగింది. మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని సర్వీసెస్ ఏవైతే మీకు వన్బీ కానీ అరంగల్ కానీ అలా ఒక 49 రకాల సర్వీసెస్ని యూజర్ ఛార్జెస్ లేకుండా మీరు జనరల్గా ఒక మ్యూటేషన్ అప్లై చేసుకోవాలి అనేసి అంటే 150 రూపాయలు ఒకే మ్యూటేషన్ పట్టదారు పాస్బుక్. సో ప్రభుత్వానికి చెల్లించాల్సిన చలానా మాత్రమే ఇప్పుడు మీరు 100 రూపాయలు కడతారు. ఏదైతే యూజర్ ఛార్జెస్ అని చెప్పి పైన 50 రూపాయలు అదనంగా పడతాయో అవి తొలగించబడ్డాయి. కేవలం ఈ రెవెన్యూ సదస్సుల్లో మాత్రమే ఈ అవకాశం ఉంది. గత ప్రభుత్వంలో చేసినటువంటి ఇబ్బందులన్నీ కూడా పక్కన పెట్టి ఒక ధైర్యంగా ఈ భూమి నాది, పొలం నాది, అది స్థలం నాది అనుకునే విధంగా అందరికీ కూడా రెవెన్యూ పరంగా భద్రత కల్పించాలనేది ప్రభుత్వ లక్ష్యం. కాబట్టి ఈ లక్ష్య సాధనలో మనందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మన సమస్యల పరిష్కార దిశలో అధికారుల యొక్క సలహాలు సంప్రదింపులు చేసుకొని ఎవరైనా ఉంటే ఎంఆర్ఓ గారికి, ఎంపీఓ గారికి ఏ డిపార్ట్మెంట్ అయితే ఆ డిపార్ట్మెంట్ మీరు చెప్పి మీకు మేము కూడా ఎమ్మెల్యే రమణాథ్ గారు కానీ లేకపోతే ఇక్కడ లోకల్లో భీమడోలో నేను కానీ మేమిద్దరం కూడా మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటాం. ఖచ్చితంగా మీ సమస్యల పరిష్కారంలో మరి ప్రభుత్వ అధికారులు సమన్వయం చేసుకుని రైతులందరికీ కూడా న్యాయం చేసే విధంగా, మీరు కోరుకునే విధంగా, మీ రికార్డులన్నీ కూడా సరిచేసే విధంగా ఈ రెవెన్యూ సదస్సులో ఉపయోగపడే విధంగా అందరూ కూడా సహకరించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పెంచిన విద్యుత్ ఛార్జీలు, ట్రూ అప్ ఛార్జీలు తగ్గించకపోతే, స్మార్ట్ మీటర్లు తొలగించకపోతే మరో విద్యుత్ ఉద్యమం తప్పదని, ప్రభుత్వ పతనం తథ్యమని సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఏ రవి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. స్థానిక ఆర్ఆర్పేటలో గల పవర్పేట రైల్వే స్టేషన్ వద్ద నేడు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో విద్యుత్ బిల్లుల దగ్ధం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రవి మాట్లాడుతూ, ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అదానితో చేసుకున్న ఒప్పందాన్ని వ్యతిరేకించి విద్యుత్ ఛార్జీలు పెంచబోమని వాగ్దానం చేసి, సాక్షాత్తు లోకేష్ స్మార్ట్ మీటర్ల బిగింపును వ్యతిరేకిస్తూ వాటిని పగలగొట్టిన విషయాలను తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి గుర్తు చేశారు. సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డిఎన్విడి ప్రసాద్ మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వామపక్ష పార్టీలు, ముఖ్యంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన విద్యుత్ పోరాటాన్ని, ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబు ప్రభుత్వాన్ని ఓడించిన విషయం గుర్తులేదా అని ప్రశ్నించారు. మరో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె శ్రీనివాస్, పి రామకృష్ణులు మాట్లాడుతూ, వ్యవసాయ పంపు సెట్లకు స్మార్ట్ మీటర్లు బిగించడం అంటే రైతుల మెడలకు ఉరితాళ్లు బిగించడమేనని అన్నారు. ఒకవైపు స్వర్ణాంధ్రప్రదేశ్ ని నిర్మిస్తామని, విజన్ 2047 తెస్తామని చెబుతూనే మరోవైపు ప్రజలపై విద్యుత్ భారాలను మోపుతున్నారని, ఇదేనా స్వర్ణాంధ్రప్రదేశ్ అంటే అని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా పట్టణ నాయకులు గుడిపాటి నరసింహారావు, ఏ శ్యామలారాణి, కె విజయలక్ష్మి, వివివిఎన్ ప్రసాద్,
వైఎస్ కనకారావు, జి రవికిషోర్, పి ఆదిశేషు, ఎం అరుణకుమారి, ఎం ఇస్సాక్, ఎం సత్యం, జి గోపి తదితరులు పాల్గొన్నారు. దీనికి కారణం మోడీ గారి ప్రభుత్వం సౌర విద్యుత్ 10% తప్పనిసరిగా ఒప్పందం చేసుకోవాల్సిందే. అది రూపాయిన్నర యూనిట్ ధర 4.5కి కొనాల్సిందే అనేటువంటి ఒక తప్పుడు సర్క్యులర్ ఆధారంగానే ఈ తప్పుడు ఒప్పందాలు జరిగినాయి. ఇప్పుడు కూడా అలా పోరాడితేనే ఈ ప్రభుత్వాలు వెనక్కి తగ్గుతాయి. అందుకు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం, ఎకనైనా ప్రభుత్వాలు వెనక్కి తగ్గాలని చెప్పి ఈ ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నాం. విద్యుత్ పోరాటం సంగతి మీ అందరికీ తెలుసు. మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ రోజున ఈ ఉమ్మడి రాష్ట్రంలో ప్రజానీకం విద్యుత్ ఛార్జీల భారాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేశారు. 4 కామ్రేడ్స్ ప్రాణాలు కోల్పోయారు. మరి ఇలాంటి సంఘటనలన్నీ కూడా తెలిసి కూడా చంద్రబాబు నాయుడు దుర్మార్గంగా ఈ రోజున ప్రజల మీద భారాలు వేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందరూ కలిసి వాళ్ళ ప్రజల మీద భారాలు వేస్తారా? రానున్న కాలంలో లక్షల కోట్ల రూపాయల ప్రజల మీద భారం వేసేటువంటి ఈ అదాని ఒప్పందాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ అదానితో చేసుకున్న ఒప్పందాల ఫలితంగా ప్రజలపై 1,00,000 కోట్ల రూపాయల పైగా భారం పడే పరిస్థితి ఉన్నది. మరి దీనివల్ల భవిష్యత్తులో రైతాంగమే కాకుండా ప్రజానీకం కూడా తీవ్రమైన విద్యుత్ భారాలతో నష్టపోవాల్సి వస్తూ ఉన్నది. ఇవాళ స్మార్ట్ మీటర్లు వ్యతిరేకించిన వాళ్ళే ఇవాళ స్మార్ట్ మీటర్లు బిగిస్తా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. లేని పక్షంలో మరో విద్యుత్ ఉద్యమం తప్పదని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. పెదపాడు మండలంలోని కలపర్రు టోల్ ప్లాజాలో యాజమాన్యం మరియు సిబ్బంది వారి ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం మేనేజర్ పఠాన్ ఖాన్ సిబ్బందికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టోల్ ప్లాజా యాజమాన్యం మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడైన తండ్రి, సమాధానకర్తని మనకి ఆ యొక్క క్రియలు చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే 5 రెట్లు 2 చేపలు 5,000 మందికి పంచి అద్భుత కార్యాలు చేశాడు. అంతేకాకుండా చేశాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని మన సహోదరుడు అందరూ కూడా ముందుకొచ్చి తీశారు కాబట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను, నేను ఎంతో గర్విస్తున్నాను. దానికి తగ్గట్టుగా మన మేనేజర్ గారు మన మేనేజ్మెంట్ గారు కూడా మంచిగా మనకి చేయూతనిచ్చి ముందుకు కోఆపరేట్ చేస్తూ ముందు నడిపించారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం మీరే విజయవంతం చేశారు కాబట్టి దేవుడు దీవించును గాక. యేసు పుట్టెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, వెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. అందరూ సీనియర్ సిటిజన్స్ అందరూ ఎక్కచ్చండి. సంజయ్ గారు 2 మాటలు మాట్లాడండి. సంజయ్ గారు కేక్ తినని కాదు. అందుకనే గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందాలంటే గ్రామానికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడం ఎంతో ముఖ్యమని పెదవేగి ఎంపీడీఓ పి శ్రీనివాస్ పేర్కొన్నారు. గ్రామ సచివాలయ సిబ్బంది శిక్షణ కార్యక్రమం బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీల అభివృద్ధికి ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు అవసరమని ఆయన తెలిపారు. ముఖ్యంగా గ్రామ సర్పంచ్తో పాటు సచివాలయ సిబ్బంది ఒక ప్రణాళిక ప్రకారం పనిచేసినట్లయితే పంచాయతీల అభివృద్ధి సాధ్యమవుతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఓపీఆర్డి షరీఫ్, సిహెచ్ఓ రోజ్మేరీ, కార్యదర్శి విజయ్ తదితరులు పాల్గొన్నారు. అందరూ అలాంటి వాళ్ళు కాకపోవచ్చు కానీ చాలా వరకు కూడా అలాంటి వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. సో అతను సచివాలయానికి వచ్చినప్పుడు అక్కడ కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్, కరెక్ట్ అయిన సర్వీసు అందితే మండల ఆఫీస్కి రావాల్సిన అవసరం ఉంది.
తప్పని పరిస్థితుల్లోనే మన దగ్గరికి రావాల్సింది. కాబట్టి దీనికోసం ఈ యొక్క శిక్షణ ఉద్దేశించిన ఒక ఉద్దేశం అంటే యాక్షన్ ప్లాన్ అనేది తయారు చేసుకుంటారు. గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక GPDP అంటున్నాం కదా. సో ఆ సమగ్ర ప్రణాళిక తయారు చేసుకోవాలి అంటే ఆ గ్రామంలో అన్ని రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సమానంగా వెళ్తూ ఉండాలి. అన్నీ ఉన్నాయి, ఆ గ్రామంలో స్కూల్స్ లేవనుకోండి, అది అభివృద్ధి కాదు. అలాగే రోడ్లు లేవు, అంతా బాగానే ఆ పొలాలు ఉన్నాయి, ఇల్లునే పంటలు పండుతున్నాయి, నీరు అన్ని సాగునీటి సౌకర్యం ఉంది, అసలు రోడ్లే లేవు. ఇంకా అలాంటప్పుడు అది డెవలప్మెంట్ ఎలా అవుతుంది? లేదు, మిగతా నుండి కరెంట్ లేదు. ఇట్లా కాకుండా మొత్తానికి సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే మనకు సుస్థిర అభివృద్ధి రావాలి అంటే అన్నీ ఉండాలి. అన్నీ ఉండాలి అంటే ఒక సచివాలయంలో మరి పంచాయతీ కార్యదర్శిని పెట్టారు, రెవెన్యూ కార్యదర్శిని పెట్టారు, హార్టికల్చర్ పెట్టారు, లేదా అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉంటున్నారు, వెటనరీ ఉంటున్నారు, వెల్ఫేర్ స్కీమ్స్ చూడడానికి వెల్ఫేర్ అసిస్టెంట్ ఉన్నాడు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉన్నాడు, ఇట్లా అనేక రకాల సిబ్బందిని పెట్టారు. ఇవన్నీ కూడా పెట్టడం అంటే ఆ గ్రామంలో కావాల్సిన సమగ్ర అభివృద్ధికి ఉపయోగపడే అంశాలు. దోసపాడు దళితులకు అర్హులైన అన్సైన్డ్ ఫ్యామిలీ సర్టిఫికెట్స్ మరియు చనిపోయిన వారికి మరణ ధృవీకరణ పత్రాలు వారి వారసులకు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ డిమాండ్ చేశారు. బుధవారం నాడు జిల్లా కలెక్టరేట్ వద్ద డిఆర్ఓ విశ్వేశ్వరరావుకి వ్యవసాయ కార్మిక సంఘం మరియు దోసపాడు భూ పోరాట కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ దోసపాడులో దళితులు పేదలు గత 2 సంవత్సరాల పైగా వారి యొక్క అసైన్డ్ సీలింగ్ భూములను పంచాలని ఆక్రమించుకున్న అక్రమదారుల నుండి వారికి రక్షణ కల్పించాలని, భూములలో సాగుకు అవకాశం కల్పించాలని పోరాడుతున్న మండల రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తాతలు తండ్రులు చనిపోతే వారికి వారసులుగా ఉన్న మాకు చనిపోయిన వారి మరణ ధృవీకరణ పత్రాలు, ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికెట్స్ ఇవ్వకుండా పేదలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే అనేకసార్లు రెవెన్యూ శాఖ అధికారులు కార్యాలయం చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగి నేటికి సమస్య పరిష్కారం కాలేదని దుయ్యబట్టారు. దోసపాడు లాంటి గ్రామాలలో దళితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జనవరి 15 నుండి జరిగే భూ పోరాటంలో అధికారులు, ప్రజాప్రతినిధులు రాబోయే కాలంలో జరిగే పరిణామాలకు ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని హెచ్చరించారు. అనంతరం డిఆర్ఓ విశ్వేశ్వరరావు మాట్లాడుతూ ఈ సమస్య మండలం తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్తానని, వారి చేత పని జరిగేలా మీకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు అంతగాని ఆనందరావు, డి నాగేంద్రతో పాటు నాయకులు రాజు, భూషణం, లక్ష్మి, మాణిక్యం, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు దెందులూరు మండలం దోసపాడు పేదల యొక్క భూముల సమస్యల మీద జిల్లా డిఆర్ఓ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ప్రధానంగా పేదలు 2 ఏళ్ల నుంచి పట్టుదలతో మొక్కుబోని దీక్షతో వాళ్ళ భూములు అసైన్డ్ సీలింగ్ భూములు పంచాలని పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటంలో భాగంగానే జిల్లా జాయింట్ కలెక్టర్ గారు కోర్టులో ఆర్డర్ ఇచ్చారు, వీళ్ళకి స్టేటస్కో ఇచ్చారు. అదే సందర్భంలో కామన్ ఆర్డర్ కాపీని కూడా విడుదల చేశారు. ఆ కామన్ ఆర్డర్ కాపీలో ఎవరైతే అసైన్దారులు ఉన్నారో వాళ్ళకి ఈ భూములు అప్పచెప్పాలని ప్రభుత్వం నుంచి జీవోలు వచ్చాయి, ఆర్డర్ వచ్చింది. కానీ ఆ జీవోలు ఆర్డర్లు మాత్రానికి ఇక్కడున్న రెవెన్యూ శాఖ అధికారులు పరిష్కారం చేయట్లేదు, ఇంతవరకు భూములు వాళ్ళకి పంపిణీ చేయలేదు. కాబట్టి వ్యవసాయ కార్మిక సంఘంగా మేము అడుగుతున్నది, ప్రజలు కోరుకుంటుంది, ఎవరైతే అసైన్దారులు ఉన్నారో వాళ్ళకి వెంటనే ఆ భూములు అప్పచెప్పి వాళ్ళ సాగుకు అవకాశం కల్పించాలని మేము వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. రెండోది, ఈరోజు ఎవరైతే అసైన్దారులు ఉన్నారో వాళ్ళని వారసులుగా గుర్తించాలని మేము కోరుతున్నాం. ఇప్పుడు దోసపాడులో ఉన్న పేదలు, దళితులు వాళ్ళ వారసులుగా చెందాలంటే వాళ్ళకి ఫ్యామిలీ సర్టిఫికేట్లు, అలాగే వాళ్ళ తాత తండ్రులు మరణించిన వాళ్ళకి మరణ ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని మేము కోరుతున్నాం. ఇది పదే అధికారుల దృష్టిలో పెట్టిన మండల స్థాయి అధికారులు పట్టించుకోకపోవడంతో మరలా ఈరోజు జిల్లా డిఆర్ఓ గారికి మేము వినతి పత్రం ఇచ్చి మా సమస్య పరిష్కరించాలని మేము కోరాం. ఆయన చాలా సానుకూలంగా స్పందించారు. ఆ పత్రాలు ఇప్పించే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేర్చాలని మేము కోరుతున్నాం. లేని పక్షంలో ఆ అధికారుల కార్యాలయాల దగ్గరే మేము ఆందోళన పోవటానికి సిద్ధమవుతాం. ఏదైతే జనవరి 15 వరకు మేము వెయిట్ చేస్తాం, జనవరి 15 తర్వాత నుంచి భూముల్లోకి వెళ్ళి మేము సాగు చేయడానికి సిద్ధపడుతున్నాం. కాబట్టి ఈ లోపల మాకు రావాల్సిన పట్టాలు, పాస్బుక్లు, అదే సందర్భంలో ఫ్యామిలీ సర్టిఫికేట్లు, మరణ ధృవీకరణ పత్రాలు ఇవ్వని పక్షంలో రేపు జనవరి 15 తర్వాత ప్రభుత్వానికి, అధికారులకి అల్టిమేట్ జారీ చేస్తున్నాం. రేపు జనవరి 16వ తారీఖు నుంచి భూముల్లో సాగు చేస్తాం, చేపల చెరువుల్లో మేము పంట వేస్తాం. ఈ పంట వేసే సందర్భంలో వచ్చే పరిణామాలకి ప్రభుత్వం, జిల్లా అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుంది అనేది ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం, అధికారులకు హెచ్చరిక జారీ చేస్తున్నాం.
మానవ సేవే మాధవ సేవ అనే సిద్ధాంతంతో విద్యాబోధన చేస్తున్న ఉపాధ్యాయులు శ్రీ సాయి స్వచ్ఛంద సేవా సంస్థ పేరిట సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని భీమడోలు ఎంపీడీఓ పద్మావతి దేవి అన్నారు. శీతాకాలం సందర్భంగా చలిగాలుల నేపథ్యంలో భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రానికి చికిత్స కోసం వచ్చే గర్భిణీలు బాలింతలు పడుతున్న ఇబ్బందులను గమనించిన సంస్థ సభ్యులు వేడి నీటి సరఫరా చేసి 2 హాట్ వాటర్ గీజర్లను అలాగే పూల్లా హాస్టల్ విద్యార్థినుల కోసం 2 గీజర్లను మొత్తం 20,000 రూపాయల విలువ కలిగిన 4 హాట్ వాటర్ గీజర్లను భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రం వేదికగా బుధవారం ఎంపీడీఓ పద్మావతి దేవి, ఎంఈఓలు శ్రీనివాసరావు, భాస్కర్ కుమార్ల చేతుల మీదుగా అందజేశారు. సంస్థ స్థాపించి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సిహెచ్సి ఇన్ పేషెంట్లకు పండ్లు పంచారు. ఈ సందర్భంగా సంస్థ సభ్యులు మాట్లాడుతూ సమాజానికి ఏదైనా తమ వంతు సేవా కార్యక్రమాలు చేపట్టాలనే లక్ష్యంతో 2 ఏళ్ల క్రితం 4 సభ్యులతో సంస్థ స్థాపించి ప్రతి నెల తమ జీతం నుంచి పేద విద్యార్థులకు ఆర్థికంగా ఇబ్బంది పడే పలువురికి సాయం చేశామని ఈ నెల 20,000 రూపాయలతో 4 గీజర్లను హాస్టల్కు ఇవ్వడం జరిగిందని, తమ కార్యక్రమాలను విస్తరించి ఇంకా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ శ్రీలత, డాక్టర్ అపర్ణ, సంస్థ సభ్యులు జి మోహన్, గుంటూరు శ్రీనివాసరావు, డికేఎస్ఎస్ ప్రకాష్ రావు, ఈ శ్రీనివాసరావు, గగ్గులోతు కృష్ణ, గారపాటి ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సాయి స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా 4 ఉపాధ్యాయులు కలిపి ఎక్కడెక్కడైతే ఎవరికి ఏది నియమెంట్ అయ్యి ఎంతో కొంత సేవా దృక్పథంతో మనం సేవ చేయాలి అనే ఒక మోటివ్తో చేసిన ఈ కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది. ఇలాంటివి ఇటువంటి కార్యక్రమాలు వాళ్ళు ఎన్నో చేయాలని, ఇటువంటి కార్యక్రమం మమ్మల్ని కూడా ఆహ్వానించాలని, మా ద్వారా ఏదైనా పార్టిసిపేషన్ కావాలి అని అనుకుంటే నన్ను కూడా అడిగితే కూడా నా వంతు సహకారం కూడా నేను ఖచ్చితంగా చేస్తానని తెలియజేయడం. నా పేరు గుగ్గులోతు కృష్ణ, శ్రీ సాయి హెల్పింగ్ హ్యాండ్ సంస్థ సభ్యుడిని. ఈ శ్రీ సాయి హెల్పింగ్ హ్యాండ్ సేవా సంస్థ స్థాపించి గత 2 సంవత్సరాల క్రితం స్థాపించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎవరైతే విద్యా వైద్య పరంగా ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వారికి సేవే లక్ష్యంగా మానవ సేవే మాధవ సేవ అనే ఒక నినాదంతో మరి సాయి హెల్పింగ్ హ్యాండ్స్ టీమ్ అంతా కూడా పనిచేస్తూ ఉన్నాము. ఎవరైతే చదువులో మెరుగ్గా ఉండి తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు లేదా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పిల్లలకు ఫీజులు కట్టడం కానీ, లేదా వైద్యపరంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నటువంటి ఎవరైతే పేషెంట్లు ఉన్నారో వాళ్ళకి ఆర్థికంగా మా వంతుగా ప్రతి నెల 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసుకుంటూ వస్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు భీమడోల్లోని సిహెచ్సి సెంటర్లో ఎవరైనా పిల్లలు బాగా చదువుకుని పిల్లలు ఎవరైనా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న చదువులో కానివ్వండి, లేదా ఎక్కడైనా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా మా సంస్థ దృష్టికి తీసుకొచ్చినట్లయితే మా వంతు సహాయ సహకారాలు అందించి వారికి చేదోడు వాదోడుగా ఉండటానికి మేము పనిచేస్తామని, మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. దెందులూరు మండలం వేగవరం గ్రామంలో గల హేలాపురి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో క్రికెట్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ఎం లావణ్య మాట్లాడుతూ జేఎన్టీయూ కాకినాడ వారి ఆధ్వర్యంలో నిర్వహించే ఈ క్రికెట్ టోర్నమెంట్ను ఈ రోజు ఉదయం ప్రారంభించడం జరిగిందని, 5 రోజుల పాటు నిర్వహించే ఈ క్రీడా పోటీలలో 65 కళాశాలలకు చెందిన క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొంటున్నారని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఏవో టిఎస్ కరుణానిధి, కళాశాల సిబ్బంది, క్రీడాకారులు పాల్గొన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరీవన్. మన జేఎన్టీయూకే కాకినాడ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఇంటర్ క్రికెట్ టోర్నమెంట్ దీని భాగంగా మన సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. దాని భాగంగా మన హేలాపురి ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ని ఎంపిక చేసుకోవడం జరిగింది. సో ఈరోజు మార్నింగ్ జరిగిన టోర్నమెంట్లో కిడ్స్ గివిల్ స్టూడెంట్స్ ఇదంతా సాధించారు. సో ఈరోజు ఆఫ్టర్నూన్ కూడా మనకు ఆల్రెడీ మ్యాచ్ జరుగుతుంది. విఎస్ఎం కాలేజ్ అండ్ ఆదిత్య కాలేజ్ వాళ్ళు మనకి మ్యాచ్ జరుగుతుంది. సో ఇప్పుడు ఈ ఇంకా నెక్స్ట్ 21st వరకు కూడా మనకి గేమ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీని భాగంగా మనకి ఈ గ్రౌండ్ సెలెక్ట్ చేసినందుకు మన జేఎన్టీయూకే వారికి అండ్ సిద్ధార్థ కాలేజ్ మనం
ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి నెక్స్ట్ బులెటిన్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.